2011లో పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. 2011 బ్యాచ్ కానిస్టేబుల్. సో లైఫ్లో నేను చదువుకున్నది వచ్చేసి ఎంఎస్సి బీఈడి చదువుకున్నాను. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల సో 2009లో నోటిఫికేషన్ పడితే సో నేను పెట్టుకున్న గోల్ ఏంటి వేరే ఉండే, కానీ అడ్జస్ట్మెంట్ కావాలి కదా లైఫ్లో ఎక్కడో ఒక చోట. సో నేను కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం మాత్రమే చేయగలం, ఇంకేం చేయలేమని ఆలోచన అర్థమైపోయింది. సో తర్వాత ఏమైంది అంటే సో ఎప్పుడో ఒక చోట జాబ్ చేస్తా ఉంటే ఎక్కడ నిలబడ్డా కూడా ఒక ఆలోచన ఉండే, ఏదైనా జీవితంలో మారడానికి ఏదైనా ఒక అవకాశం రాదా, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని తీసుకోవాలి, ఎలాగైనా కూడా సక్సెస్ కావాలి, నేనంటే ఏందో ప్రూవ్ చేయాలని అనుక్షణం ఆలోచించేవాడిని. 2021 ఫిబ్రవరి 2న జాయిన్ అయిన వెస్టేజ్ లో ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత అదే డేట్ రోజు డియూసిటీ కంప్లీట్ చేసుకున్నాను వెస్టేజ్ లో. లాస్ట్ జనవరి వచ్చేసి మనకు 5,11,000 వచ్చేసింది వెస్టేజ్ నుంచి. ఎగ్జాక్ట్లీ 3 years. సో ఈ రోజు వెస్టేజ్ నుంచి నా ఆర్గనైజేషన్ లో ఒక 11 మెంబర్స్ 1 lakh నుంచి 3.5 lakhs సంపాదించే వాళ్ళు ఒక 11 మెంబర్స్ ఉన్నారు, ఆ మధ్యలో సంపాదించే వాళ్ళు. సో నా ఆర్గనైజేషన్ లో ఒక 46 కార్ అచీవర్స్ ఉన్నారు, 46 మెంబర్స్ కార్ అచీవర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఒక 30+ మెంబర్స్ కార్లు తీసుకొని తిరుగుతా ఉన్నారు బయట. సో ఎంతో పెద్ద సక్సెస్ ఉంది. సో చాలా చాలా వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ ఇది. నేను ఒకటి చెప్తా ఉంటాను, ఎప్పుడైనా కూడా సో సక్సెస్ కావడానికి ఎన్నో మార్గాలను మనం వెతుక్కున్నాం కదా. సో నాకు తెలిసి ఏ రియల్ ఎస్టేట్ కానీ ఏ బిజినెస్ చూసినా కూడా ఎవరినొకరినో తొక్కి సంపాదిస్తేనే మనం బతుకుతాం. ఎస్ ఆర్ నో? కానీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది ఇక్కడ అన్నానంటే దట్ ఈస్ వెస్టేజ్. ఎందుకు అన్నానంటే ఒక వ్యక్తి వచ్చేసి నీకు నేను సపోర్ట్ చేస్తా, నీ డ్రీమ్ కోసం నువ్వు నేను ఇద్దరం కష్టపడదాం, నీ సక్సెస్ లోనే నా సక్సెస్ ఉంది, ఆల్వేస్ ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ కూడా లేదండి, వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ లోనే ఉంది.